మనము రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు స్టార్టర్స్ ఆర్డర్ చేసుకుంటుంటాం కదా! వెజిటేరియన్‌లో అయితే పన్నీర్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. పన్నీర్ స్టార్టర్స్ చాలా బావుంటాయి కదా! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ పన్నీర్ రోస్ట్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూసేద్దామా? గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ పాన్ పెట్టుకుందాము. ఇందులో 1 స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకుందాము. నాన్ స్టిక్ ప్యాన్స్ కాకుండా ఇలా అల్యూమినియం కానీ, ఐరన్ ప్యాన్స్‌లో కానీ కుక్ చేసుకుంటే పన్నీర్ కానీ, చికెన్ కానీ, ఫ్రై, రోస్ట్ ఇలాంటివన్నీ చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇందులో 1 గరిటె వరకు నూనె కూడా యాడ్ చేసుకుందాము. ఆయిల్, బటర్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు ఆనియన్ పీసెస్ మరి సన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్నాను. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. ఆనియన్ని మరీ ఎక్కువ ఫ్రై చేసుకోనవసరం లేదు. లైట్గా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత 2 చిన్న సైజ్ టొమాటో తీసుకున్నాను. వీటిని ప్యూరీగా చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాము. టొమాటో యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని మ్యాక్సిమం మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. టమాటో ప్యూరీ యాడ్ చేసుకున్నాం కదా, ఇది ఓపెన్ ప్యాన్ మీద మూతతో కవర్ చేయకుండా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇది గ్రేవీలా కాకుండా మసాలా అంతా ఆనియన్కి పట్టుకోవాలి. ఇందులో స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వరకు పన్నీర్ మసాలా, 1/2 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, రుచికి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం తీసుకునే క్వాంటిటీ బట్టి తగినంత కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకుందాము. నేను 200 గ్రాముల పన్నీర్తో ఇది ప్రిపేర్ చేస్తున్నాను. పన్నీర్ని మసాలాలతో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ని ఒకసారి ఆఫ్ చేసుకొని 2 స్పూన్ల వరకు పెరుగు యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ని ఆన్ చేసుకుందాము. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత 3 నుంచి 4 నిమిషాల వరకు గ్యాస్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ కూడా చెక్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. దగ్గర ఉండి కలుపుకుంటూ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా సులువుగా చాలా టేస్టీగా ఉండే పన్నీర్ రోస్ట్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఆనియన్ పీసెస్ తోటి సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ రైనీ సీజన్లో చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉండే ఈ పన్నీర్ రోస్ట్ని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.